ఒకటి నేను చెప్తా, గతానికి ఇప్పటికి తేడా ఏంది అంటే, గతంలో ఎన్నికలు జరిగినప్పుడు మేము బీఆర్ఎస్ పార్టీ మమ్మల్ని గెలిపియండ్రి, లేకుంటే మీకు పథకాలు రావు అని చెప్పి బాజాప్తా క్యాండిడేట్లు బెదిరించుకుంటూ తిరిగిరు. అది మీ అందరికీ తెలుసు. నేను క్షేత్రంలో లేను, మీరున్నారు. కానీ ఈసారి విచిత్రం ఏంది అంటే, నేను ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి దగ్గర పని చేయించుకొని వస్తా, మీరు నాకు గెలిపియండి అని చెప్పి అపోజిషన్ పార్టీ వాళ్ళు ఓట్లు అడిగినారు. ఇది వాస్తవం. నాకు శ్రీనివాస్ రెడ్డి గారు నాకు కూడా దగ్గరనే, రూలింగ్ పార్టీ అభ్యర్థికే కాదు, నన్ను గెలిపిస్తే నేను కూడా పనులు తీసుకొస్తా అని చెప్పి అడగడం అనేది రాజకీయాల్లో సాధారణమేం కాదు. మేము కాన్షియస్గా ఇక్కడ 7వ గ్యారెంటీని అమలు చేస్తున్నాం కాబట్టి గతానికి భిన్నంగా స్వేచ్ఛతోటి అన్ని రకాలుగా, అది వ్యాపారం కావచ్చు, ఎలక్షన్స్ కావచ్చు, ఇంకోటైనా కావచ్చు, ప్రతి దానికి కూడా మేము రాజ్యాంగబద్ధంగా పనిచేస్తున్నాం కాబట్టి అవతల పార్టీలో కంటెస్ట్ చేస్తున్న క్యాండిడేట్లు కూడా ఉన్న వాతావరణాన్ని తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేసిండ్రు. అంటే ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన పెను మార్పు. ఇక్కడ నేను ఎమ్మెల్యేగా వచ్చిన తర్వాత జరిగిన మార్పు.